యాదగిరిగుట్టలో ఉన్న చండీశ్వర భవనాలు నిర్మించుకున్నామని మాపై ఆరోపణలు చేయడం సరైంది కాదని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య, కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు రాములు తెలిపారు. గుట్టలో ఉన్న కురుమ కురస్తులు మమ్మల్ని రావద్దని చెప్పడం అవమానంగా ఉందన్నారు. యాదగిరిగుట్టలో ఉన్న చండీశ్వర భవనం పేరుతో తమ స్వంత భవనాలను నిర్మించుకున్నామని వారు చెప్పడం సరైంది కాదని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కర్రె వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు రాములు తెలియజేశారు. భవనం వద్ద కురుమ కులస్తులు రావద్దని చెప్పడం అవమానంగా ఉందన్నారు. ఈ నెల 15న యాదగిరిగుట్టలో సమావేశం ఏర్పాటు చేసి కురుమ సత్రం నిర్మాణానికి కమిటీ వేయనున్నామన్నారు. ఈ సమావేశానికి జిల్లా కురుమ కులస్తులు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. గుట్టలో ప్రధాన ప్రాంతంలో స్థల సేకరణ నిర్మాణానికి కావలసిన నిధుల సేకరణపై చర్చించుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ తీరు కురుమ కులస్తులలో అభ్యంతరకరమని ఆరోపించారు. ఇన్ని రోజులుగా చండీశ్వర భవనం కురుమ కులస్తులు వినియోగించుకున్నామని, ఇప్పుడు ఆ భవనం కేవలం మా సొంత భవనమని చెప్పుకుంటూ ఆ భవనం విక్రయిస్తామని చెప్పడం అత్యంత బాధాకరమన్నారు. ఇదే విషయం గతంలో చెప్తే నూతన కురుమ సత్రం నిర్మించుకునే వాళ్ళమని అన్నారు. చండీశ్వర భవనం ప్రారంభోత్సవ సమయంలో కురుమ కులస్థలమంతా సంఘం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చామని అన్నారు. కురుమ సంఘం భవనమే భావించామని అన్నారు. తీరా ఆ భవనంపై కురుమ కులస్తులను అనుమతి లేదని చెప్పడం బాధాకరమని అన్నారు. ఎగ్గే మల్లేష్ ఆలేరులో దొడ్డి కొమరయ్య విగ్రహ నిర్మాణానికి వెళ్లేందుకు వెళ్తే ఎగ్గే మల్లేష్ కురుమ కులస్తులు దొడ్డి కొమరయ్యను అవమానపరిచే విధంగా మాట్లాడారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన తీరుపై జిల్లా కురుమ కులస్తులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా కురుమ కులస్తులు పాల్గొనాలని అన్నారు. ఆలేరు పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం, కురుమ కొన్నె మల్లేష్ కుర్మ, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, ఎంపీటీసీ బీర్ల మహేష్, నాయకులు అచ్చిన కృష్ణయ్య, కురుమ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే మన యాదగిరిగుట్ట పట్టణంలో ఇప్పటిదాకా కురుమ సత్రం భవనం ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. వాస్తవంగా అదే పేరు మీద చండీశ్వర సత్రం అనే పేరు మీద ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి ఎగ్గే మల్లేశం గారు, రాష్ట్ర అధ్యక్షులు కురుమ సంఘం అధ్యక్షులు గారు, ఎమ్మెల్సీ గారు మరి ఈ మధ్యలో ఒక స్కూల్కు కిరాయికి ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని రూములు ఆ డోనర్స్ ఏదైతే వాళ్ళు కట్టుకున్నారో వాళ్ళు వచ్చి ఉండిపోవడానికే తప్ప ఏ కురుమ సంఘం వ్యక్తులు కానీ ఎవరు కానీ ఇక్కడ రావడానికి వీలేదని చెప్పినారు. మరి అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో కురుమ సంఘం మరి ఇక్కడ దేవస్థానానికి వచ్చే భక్తులు అనుకో, కురుమ సంఘం నాయకులు అనుకో, మరి ఇక్కడ కురుమ సత్రం ఉన్నది, మన బిల్డింగు మన కురుమ సంఘానికి సంబంధించిన బిల్డింగ్ అనే ఉద్దేశంతో ఆ సంఘంలకు కిరాయికి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్యకాలంలో దాన్ని కిరాయికి ఇచ్చుకోరు కాబట్టి మేము అది కురుమ సంఘం మా అందరికి సంబంధించిందే అని చెప్పేసి కూడా మేమందరం కూడా భ్రమలో ఉండి ఇక్కడ యాదగిరిగుట్టలో అన్ని సత్రాలు అవుతున్నాయి, మరి కురుమ సత్రం ఉన్నది కదా మాకెందుకు అనే ఉద్దేశంతో ఆ భ్రమలో ఉన్నాం. ఇప్పుడు అది మా సొంత బిల్డింగ్ మేము అమ్ముకున్నాను కానీ మమ్మల్ని ఎవరు అడగొద్దనే వాస్తవాలు వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు మేము కురుమ సత్రం నిర్మించుకోవాలి. దానికి మా జిల్లా కురుమ సంఘం నాయకులంతా కూడా మరి రేపు 15వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కురుమ సత్రం పేరు మీద ఒక కమిటీ వేసుకోవాలి. ఇక్కడ ఒక భవనం కురుమ సత్రం భవనం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి కురుమ సంఘం నాయకులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి మరి మన జెడ్పీటీసీ గారు, అనురాధ గారు, అదేవిధంగా పేరపు రాములు పెద్ద మా సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎగ్గిడి శ్రీశైలం ఆలేరు కురుమ సంఘం నాయకులు, మరి వీరప్ప గారు సర్పంచ్ గారు, మరి మహేష్ గారు, ఇక అందరూ కూడా సిద్ధులు గారు, యువకులు మల్లేష్ గారు, ఈయన అందరూ కూడా మరి సమావేశానికి రావడం జరిగింది. అంటే ఇది ఎవరికి చెప్పలేదు, ఇది ముఖ్యమైన కొంతమందికి చెప్పి దీన్ని కురుమ సంఘం నాయకులకు చెప్పాలి. రేపో ఎల్లుండో మళ్ళీ ముఖ్యమైన కూర్చొని మరి ఈ సమావేశం ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, ఎంతమందిని పిలిస్తే బాగుంటుంది అనే ఒక లిస్టు కూడా తయారు చేసుకొని మేమందరూ కూడా ఆహ్వానిస్తాం 15వ తారీఖు నాడు. మరి అన్ని
ఇలా ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులను పిలుచుకొనే ఈ సమావేశం ఉంటుంది. ఎట్లయితే ఈ సంఘం ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఏర్పాటు చేసుకుందాం అనేది మనము ఈ భవనం అనేది నిర్మాణం జరగాలి ఎట్టి పరిస్థితుల్లో. దీనికి మనం అందరం కూడా సహకరించుకొని అందరికీ శనార్థులు. మన యాయర్గుట్ట ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మనకు చండీశ్వర భవనం ఉందని తెలిసింది. ఆ చండీశ్వర భవనం కూడా గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి యాయగుట్ట మండలంలో ఉన్నటువంటి కుర్మ కులస్తులు సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కూడా వాళ్ళందరూ కూడా అక్కడ శిలాఫలకం మీద పేరు పెట్టడం జరిగింది. ఆ తరువాత మన కేర బ్రాహ్మణ్ గారు చెప్పినట్టు మన కుర్మ కులస్తుల భవనం, మన చండీశ్వర భవనం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి అందరం కూడా కుర్మ కులస్తులు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి చదువుతో ప్రతి ఒక్క కుర్మ సంఘం నుండి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని తీసుకుని వచ్చి దాన్ని విజయవంతం చేసినాం. ఇవాళ మేము ఎమ్మెల్సీ ఎగ్గమ్మ మాజీ ఎమ్మెల్సీ ఎగ్గమ్మ మల్లేశం గారు, మరి కుర్మరత్న అనే చెప్పుకునే కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గమ్మ మల్లేశం గారు ఇవాళ ఏం చెప్తున్నాడంటే, అది మేము ఆ రోజు దాతలు కొంతమంది దాతలతో సహకారాలతో ఇలా చండీశ్వర భవనం ఏర్పాటు చేసుకున్నాం. అది మాకే వర్తిస్తుంది, ఇది కుర్మ కులస్తులకు వర్తిస్తుందని చెప్తున్నాం. ఇది ఎప్పటికి కూడా ఇది మేము అడుగుతున్నామంటే ఎగ్గమ్మ మల్లేశం గారు, అది దాతలదా ఈ కుర్మ కులస్తుల అందరిదా, ఇది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము ఉన్నాం, బీరప్ప గుడి కట్టుకోవాలన్నా గుళ్ళు కట్టుకోవాలన్నా కూడా కొంతమంది ముఖ్య పెద్ద దాతల దగ్గర సహకారాలు అవుతాం, దాతల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. ఆ డబ్బులు వసూలు చేసుకొచ్చి వాళ్ళు గుడి మీద ప్రేమతో భవన ప్రేమతో డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని మనం కట్టిస్తాం. కట్టించినంత మాత్రాన అప్పుడు దాతలే గుళ్ళే గోపురాలు కులస్తులకు సంబంధం ఉండదా? ఎగ్గమ్మ మల్లేశం గారు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏమన్నంటే కుర్మ రాష్ట్ర అధ్యక్షుడు మీరు అంటారు. అదేవిధంగా మన కుర్మలకు సంబంధించిన ఆస్తుల విషయాల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వివరిస్తున్నాం. ఇవాళ నాగోళ్ళు ఉన్నటువంటి మనసులాభం ఉన్నటువంటి 4 ఎకరాల స్థలంలో ఆస్తులు ఉన్నది, దాన్ని లీజుకి ఇచ్చినావు. ఆ లీజుకి ఇచ్చి ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? నెల 30 లక్షలు వస్తాయని చెప్తున్నావు. ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? నీ జేబు నింపుకుంటున్నావు. అదేవిధంగా మన కొమరేళ్ళు ఉన్న సత్రాలు ఉన్నాయి, ఆ సత్రాల్లో కూడా వచ్చే నిధులు కూడా నువ్వు సొంతాన్ని వాడుకుంటున్నావు. అదేవిధంగా మన ముస్లిం జంగులో ఉన్నది, ముస్లిం జంగులో బిల్డింగ్ ఉన్నది, భవనం ఉన్నది. ఆ భవనంలో కుర్మ విద్యార్థులకు పేద విద్యార్థులు ఉంటే వాళ్ళు చదువుకోవడం కోసం, హాస్టల్ వసతుల కోసం వాళ్ళు చదివిపియాలి, ప్రయోజకులు చేయాలని చెప్తున్నావు. నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది పెద్ద విద్యార్థులను, పేద పిల్లలను ఎంతమంది ప్రయోజనం చేసినావు? ఎంతమంది ఎంఆర్ఓలను చేసినావు? ఎంతమంది ఆర్డీఓలను చేసినావు? అది ఏది లేదు. నువ్వు వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర నెలకు 15,000 రూపాయలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడే అవసరం? నువ్వు ఏ చెప్తుంది అన్ని నువ్వు కుర్మల పేరు అడ్డం పెట్టుకొని ఇవాళ నువ్వు కుర్మ సంఘం అధ్యక్ష అయినప్పటి కూడా కుర్మలకు ఒరగబెట్టింది ఏమి లేదు. మొత్తం దోసుకుతుంటావు. కుర్మ అడ్డం పెట్టి ఎమ్మెల్సీ పదవి పొందినావు, కష్టపడి చేయమని చేస్తున్నావు. నేను లెక్క ఆడితే తప్ప మేము ఏమడినాం? మేము మొన్న రాజపేట దగ్గర గేరుకుంట గ్రామంలో కుర్మ కులస్తులు గొర్రెలు చనిపోతే, పిడుగుబడి చనిపోతే ఒక చనిపోయాడని చెప్పి గ్రామాల దగ్గర అందరం కలిసి అందరికీ ఒక ఆర్థిక సాయం పాపం ఖర్చు బాగాలని ఆర్థిక సాయం చేశాను పోతే ఆ ముచ్చట ఒక వర్షం వెళ్ళి అలాగే అందరం కూర్చున్నాం. అందరూ కుర్మకుల అందరం కూర్చొని మరి గుట్టలో ఉన్నటువంటి చండీశ్వర భవనం అది కొత్త పేరు మార్చారు, ఏదో హైదరాబాద్ డిఫెన్స్ అని పేరు పెట్టారు.